వెల్కమ్ టు అవర్ ఛానల్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి ఈ యొక్క లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇందులో పోస్టులు వచ్చేసి 12కి అలాగే డిగ్రీకి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. మీరు ఎవరైనా 12 చదివింటే ఈ యొక్క వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ సెక్రటరీ. ఇందులో మొత్తం 8 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక రెండవ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్. ఇందులో అకాడమిక్ సంబంధించి 12 పోస్టులు అయితే ఉన్నాయి. మూడో పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ డైరెక్టర్లో ట్రైనింగ్కి సంబంధించి 8 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక నాలుగవది వచ్చేసి స్కిల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 7 పోస్టులు అయితే ఉన్నాయి. ఐదవది వచ్చేసి అకౌంట్స్ ఆఫీసర్, ఇక్కడ 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఐదో పోస్ట్ వచ్చేసి సూపరింటెండెంట్, ఇందులో 27 పోస్టులు అయితే ఉన్నాయి. ఆరవది జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, ఇందులో 9 పోస్టులు అయితే ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్కి 16 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్కి 35 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ కేటగిరీ కూడా సపరేట్గా పోస్ట్ వైజ్ అయితే పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి డిసెంబర్ 2వ తేదీ నుంచి స్టార్ట్ అయింది. అలాగే డిసెంబర్ 22 వరకు అయితే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ వాళ్ళకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 years. ఫిజికల్ హ్యాండిక్యాప్లో మళ్ళీ ఓబీసీకి నాన్ క్రిమినల్ లేయర్ ఉంటే 13 years అయితే ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్లో ఎస్సీ ఎస్టీకి 15 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫస్ట్ పోస్ట్ అసిస్టెంట్ సెక్రటరీకి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు చెప్పాను కదా, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఈ యొక్క పోస్ట్కి వచ్చేసి. ఇందులో టైర్ 1, టైర్ 2, టైర్ 3 అయితే కండక్ట్ చేస్తారు. టైర్ 1లో మల్టిపుల్ ఆప్షన్ అయితే ఇస్తాడు. టైర్ 2లో ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది. టైర్ 3 అంటే ఇంటర్వ్యూ. అసిస్టెంట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ డైరెక్టర్లో అకాడమిక్ ట్రైనింగ్ స్కిల్ ఎడ్యుకేషన్కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. పాస్ పర్సెంటేజ్ వచ్చేసి 55% అయితే ఉండాలి. 30 సంవత్సరాలు అయితే దాటి ఉండకూడదు. ఒకవేళ 30 సంవత్సరాలు మీకు దాటి ఉంటే ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్కి అయితే అప్లై చేసుకోండి. ఇందులో కూడా టైర్ 1లో మల్టిపుల్ చాయిస్ ఆప్షన్ అయితే అడతాడు. టైర్ 2లో ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. టైర్ 3లో ఇంటర్వ్యూ. ఇక అకౌంట్స్ ఆఫీసర్లో బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే సేమ్ ఉంటుంది. ఇక సూపరింటెండెంట్కి అప్లై చేసే వాళ్ళకి బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. తర్వాత మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి, లైక్ ఎంఎస్ ఆఫీస్, డేటాబేస్, ఇంటర్నెట్ మీద. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. ఇందులో టైర్ 1, టైర్ 2 అయితే కండక్ట్ చేస్తారు. టైర్ 3 అయితే ఉండదు. టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. నిమిషానికి 35 పదాలు అయితే ఎంటర్ చేయాలి. ఇంగ్లీష్లో అయితే, హిందీలో అయితే 30 ఎంటర్ చేయడం సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్. దీనికి మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఎగ్జామ్స్ వచ్చేసి టైర్ 1 అండ్ టైర్ 2 అయితే కండక్ట్ చేస్తారు. ఇక జూనియర్ అకౌంటెంట్కి ఎవరైతే 10+2 పాస్ అయింటారో వాళ్ళ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేయొచ్చు. మీకు టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. నిమిషానికి 35 పదాలు అయితే ఎంటర్ చేయాలి. ఇంగ్లీష్లో, హిందీలో అయితే 30 పదాలు ఎంటర్ చేయాలి. 18 నుంచి 27 సంవత్సరాల లోపు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక టైర్ 1, టైర్ 2 అయితే కండక్ట్ చేస్తారు. టైర్ 1 మల్టిపుల్ ఆప్షన్, టైర్ 2 ఆబ్జెక్టివ్ టైప్, టైర్ 3 ఏమి ఉండదు, జస్ట్ మీకు టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్. ఇది కూడా సేమ్ 12th బేస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ కూడా సేమ్. ఇందులో కూడా టైర్ 1, టైర్ 2 కండక్ట్ చేస్తారు. 18 నుంచి 27 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇందులో అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు, బట్ ప్రాసెసింగ్ ఫీజు అయితే ఉంటుంది. ఇక్కడ గ్రూప్ ఏ పోస్టులకి, గ్రూప్ బి, గ్రూప్ సికి, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎక్సర్స్మెన్కి 250 అయితే ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ఇక యూఆర్కి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్కి గ్రూప్ ఏ పోస్టులకు అయితే 1750, గ్రూప్ బి పోస్టులకు 1050, గ్రూప్ సి కూడా 1050 అయితే ఉంటుంది. ఎందుకంటే ఇందులో అప్లికేషన్ ఫీజు ఉంటుంది, ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. పేమెంట్ వచ్చేసి యూపీఐ ద్వారా పే చేయాలి. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తే ఫస్ట్ అసిస్టెంట్ సెక్రటరీకి టైర్ 1 సిలబస్ అయితే ఇలా ఉంటుంది. టైర్ 1లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. 300 మార్క్స్కి 2 hours టైం అయితే ఉంటుంది. టైర్ 2లో ఆబ్జెక్టివ్ టైప్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్కి. తర్వాత డిస్క్రిప్టివ్ టైప్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్కి. ఈ రెండు క్వాలిఫై అయిన వాళ్ళకి ఇక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ డైరెక్టర్ అకాడమిక్ ఈ పోస్టులకు అయితే టైర్ 1లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 300 మార్క్స్కి. దీనికి కూడా టైం 2 hours అయితే ఉంటుంది. టైర్ 2లో ఆబ్జెక్టివ్ టైప్కి 110 క్వశ్చన్స్ ఉంటాయి, 110 మార్క్స్కి. డిస్క్రిప్టివ్ టైప్కి 6 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 60 మార్క్స్ ఉంటాయి. ఇందులో మొత్తం టైం వచ్చేసి 3 hours అయితే ఉంటుంది. ఎవరైతే టైర్ 2 క్వాలిఫై అవుతారో వాళ్ళకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అకౌంట్స్ ఆఫీసర్కి టైర్ 1లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 300 మార్క్స్కి. ఇక టైర్ 2 చూసుకున్నట్టయితే ఇందులో కూడా ఆబ్జెక్టివ్ టైప్, డిస్క్రిప్టివ్ టైప్ అయితే ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్కి. డిస్క్రిప్టివ్ టైప్లో 26 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్కి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అలాగే సూపరింటెండెంట్కి టైర్ 1లో
సేమ్ ఇందులో కూడా 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి 300 మార్క్స్కి. టైర్ 2లో ఆబ్జెక్టివ్ టైప్ వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి 150 మార్క్స్కి. డిస్క్రిప్టివ్ టైప్ వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయి 150 మార్క్స్కి. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి సేమ్ అంతే టైర్ 1 కూడా. టైర్ 2 వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి 150 మార్క్స్కి ఆబ్జెక్టివ్ టైప్లో. డిస్క్రిప్టివ్ టైప్లో 30 క్వశ్చన్స్ 150 మార్క్స్కి. ఇక జూనియర్ అకౌంటెంట్కి వచ్చేసి టైర్ 1లో 100 క్వశ్చన్స్ 300 మార్క్స్కి. టైర్ 1లో అందరికీ సేమ్ అయితే ఉంటాయి 100 క్వశ్చన్స్ ఉంటాయి 300 మార్క్స్కి. టైర్ 2 వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అసిస్టెంట్ సెక్రటరీకి అప్లై చేసిన వాళ్ళకి టైర్ 1లో గ్రాడ్యుయేషన్ పరంగా ఈ యొక్క నాలెడ్జ్ అయితే క్వశ్చన్స్ అడుగుతారు. టైర్ 2లో కూడా గ్రాడ్యుయేషన్ పరంగానే అడుగుతారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ డైరెక్టర్ అకాడమిక్స్కి టైర్ 1లో గ్రాడ్యుయేషన్ గురించి అడుగుతారు. టైర్ 2లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో అడుగుతారు. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ డైరెక్టర్ ట్రైనింగ్కి టైర్ 1లో గ్రాడ్యుయేషన్ లెవెల్లో అడుగుతారు. టైర్ 2లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి అడుగుతారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఈ 3 ఒకటే. సో తర్వాత వచ్చేసి అకౌంట్స్ ఆఫీసర్కి టైర్ 1 టైర్ 2 గ్రాడ్యుయేషన్ లెవెల్లోనే అడుగుతాడు, గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీ కాబట్టి. ఇక ఎవరైతే జూనియర్ అకౌంటెంట్ జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేస్తారో టైర్ 1లో 10th బేస్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. టైర్ 2లో ఇంటర్ బేస్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అయితే ఇక్కడ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో అప్లై చేస్తారో వాళ్ళకి విజయవాడలో అయితే కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్ వచ్చేసి. ఎవరికైనా నోటిఫికేషన్ పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ అని కామెంట్ చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే మీకు కామెంట్లో సెండ్ చేస్తాను. ఈ యొక్క వీడియోకి ఒక లైక్ చేసి ఎవరైనా 10+2 డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే వాళ్ళకి ఒక నోటిఫికేషన్ అయితే సెండ్ చేయండి. అప్లై లింక్ వచ్చి కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోండి.